పప్పుల గారే మిక్సీ పెట్టిన పట్ట మీద కాకుండా ఆకు మీద కొడితే మంచిగా వస్తుంది. అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. పాతింటికి వచ్చినాము. ఆనది కూడా ఒకటే చంపుతుంది. అలా పోతున్నాము. ఎందుకనేది చెప్తా. అంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసిరు కదా, ఎట్లెట్లా చేస్తాం ఏందనేది చూపిస్తా. ఇప్పటిదాకా అయితే చంపింది ఆన. లోపలికి నడుచుకుంటూ వచ్చినాం మేము, గొడుగు పట్టుకొని ఇద్దరం. మూటాయిగో ఫుల్ ఆన. బస్ కోసం చూస్తున్నా. మేడం స్కూల్ బస్ వస్తుంది. నేను పోతున్నాం అన్నట్టు ఇద్దరం కలిసి. ఇది మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. మొహెంజన్ మార్కెట్ సిగ్నల్ దగ్గర ఉంటుంది. ఐస్ క్రీమ్ అమ్మే దుకాణం కూడా ఉంటుంది. పొద్దుగాలైతే ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా మంచిగానే అవుతాయి. లొకేషన్ అంతా బాగుంటుంది అన్నట్టు. ఈ గడియారం అయితే 4 దిక్కులు 4 ఉన్నాయి. 7:30 అవుతుంది ఇప్పుడు టైము. 5 గంటలకు వెళ్తే 7:30 అయ్యింది. మళ్ళీ ఇడికించి గంట తవ్వు ఉంది. ఈ ఆనల వల్ల మొత్తం ట్రాఫిక్ జామే ఉంది. ఎడబడతాడా పొద్దుకి అయింది. వచ్చేసరికల్లా 9:30 అయిందనమాట. అందుకే వీడియో చూపించలేకపోయినా. ట్రాఫిక్ జామ్ మస్తు ఉంది కూడా చెప్పినా కదా. ఇక పొద్దుగాల 5 గంటలకే లేచినాము. ఇక జల్దీ నిలేవాలి కదా పని ఉన్నప్పుడు. అందుకే లేచి ఇక తయారైనాం అన్నట్టు. పంతులు 8 గంటలకే వస్తాడంట. మొదలైతే వంటొండు పెట్టుకోలేము, పంతులు వచ్చిపోయినాక పెట్టుకుంటాం అనమాట. ఏదో పూజలు ఉన్నాయంటే ఈరోజు. అందుకే పంతులు ఆలస్యం అవుతుంది అంటే మొదలే మా దగ్గరికి వచ్చిపోర్రు అని చెప్పినాం అనమాట. అట్లనే అన్నాడు అనమాట పంతులు. ఇంతలోపు ఏమేమి పనులు చేసినా చూపిస్తా. ఇటువంటి దండలు తెచ్చినాము. ఇక ఇట్లా వచ్చిందే పంతులు వచ్చేసరికి ఇవన్నీ తయారు చేసినాం. అయ్యో పోయినాయి ఇవన్నీ. ఇట్లా 2 దండలు తెచ్చి ఇక్కడ ఏమంటే అవి దొరుకుతాయి. పలకు మళ్ళా పైసలు పెడితే పాత బస్తీ ఈ గర్క కాశీలో వదిలినట్టు అనమాట. చనిపోయిన వాళ్ళందరూ పేర్లు తలుసుకొని, అంటే పేర్లు చదివి వదలాలి. ఇక మా మామ వాళ్ళ అమ్మ, మా మామ ఇవన్నీ పంతులకి ఇవ్వాలి. కూరగాయలు, పప్పులు, ఇక ఇది ప్రసాదం, బెల్లము, కొబ్బెర, పుట్నాల పప్పు, ఇక బియ్యము, ఆకులు. ఏం పలారం అది? పంచగజ్జ పలారం అంట. మొత్తమ్మ చెప్తుంది. పంచగజ్జ పలహారం అంట. నాకు కూడా కరెక్ట్ తెలియదు. ఇక ఇవన్నీ బొట్టు పెట్టాలి. కొబ్బరికాయ, గంట, ఇగో నువ్వులు, తెల్ల నువ్వులతో వదులుతారు అనమాట. పసుపు, కుంకుమ, జాజు, ఇదైతే ముఖ్యం. ఇక ఈ తాంబాలంలో వదలాలన్నట్టు. మొత్తానికి ఇట్లుంది. ఇవన్నీ తయారు చేసినాం. ఇంకేమేమి చేసినాం అంటే పంతులు పోయినాక వండుతా అని చెప్పిన కదా. గోకరకాయ ఉడకబెట్టిన ఇక్కడ చల్లగా అవుతుందని. పప్పు, పాలకూర పప్పు వేద్దాం అనుకుంటున్నా. కడిగి పెట్టిన నాంతదని. పప్పుచారుకు పప్పు ఉడకబెట్టిన. వెళ్తలేదు వెళ్ళింది. పప్పుచారుకు పప్పు ఉడకబెట్టిన. మళ్ళా ఇక పప్పుచారుకి ఇవన్నీ మునక్కాయ పప్పుచారు పెడదామని చూస్తున్నా. టమాటా తొక్కు, ఇంకా ఇదిగోండ్రి పూరికి ఇట్లా కవర్ పెడితే పొడి పొడి కాదనమాట, మంచిగా ఉంటుంది మెత్తగాని పెట్టిన. మేము ఇట్లనే పెడతాం ఎప్పుడైనా. పూరికి పిసికి పెట్టిన పిండి. ఇది బియ్యం కడుగుతాము. పంతులు వచ్చిపోయినాక వేసుకుంటాం. ఇక ఇప్పుడైతే ఆత్రం అవుతుంది. ఒకటి ఉండాలి. మళ్ళీ పంతులు వచ్చినా కూడా ఇవి అందించడం అవి అందించడం అన్నీ ఉంటాయి కదా. ఏమైనా యాద్ మరిచినా కూడా గరక, నువ్వులు, జాజు ఖచ్చితంగా ఉండాలి. ఇంకేమైనా యాద్ మరిచినా కూడా పెట్టాలి. బాలమ్మ ఉంది. దీపం ముట్టించాం అన్నట్టు. పొయ్యి ఇంట్లోనే ఉంటుంది. మీకు కూడా తెలుసు కదా బాలమ్మ. కొంతమంది బయట పెడతారు, కొంతమంది లోపల. మేమైతే లోపల పెడతాం బాలమ్మ. తొట్టలు అయితే ఖచ్చితంగా ఉండాలి బాలమ్మకు. బోనాల పండుగ రోజు కట్టిన నేనే. ఇది అన్ని ప్లేట్ అక్కడ కొన్ని బియ్యం పొట్లంలో
తీసుకొని వాసన చూస్తూ ఉండండి. ఓం వృత్తిషందుభూత విచార సర్వేదే కొంచెం బట్టి అమ్మ చూసుకుని. ఓం విద్యో తత్సవితుర్వరే భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః. చేతులు వేసుకోండి. హరి ఓం బ్రహ్మజ్ఞాన ప్రవర్తమానస్య అగరబత్తి అంటే పెట్టండి. ఆధ్యానం మనః కల్పేమేవ స్మృతః మనమంతరే కలే గాజమాలే జంభాదేవే భరతవరజా భరతకన్నా మేన దక్షిణే భాగే శ్రీజయ మహాక్షేత్రస్య దిగ్భాగే ఆరికః శాంత్రమాలే జాలవాహసకే అభావానే శ్రీ మత్సరాణా మధ్యే నామన్మత్సరే విశ్వవాదనామజన్మత్సరే భాద్రమవాదే వరదర్గవో దక్షిణాదనే భృగోవాదరే బహుళపంచమ్యా భరణి నక్షత్రవాదరస్తవాదర అస్య శుభదినో అస్య యజమానస్య గోత్రోద్భవాద రౌండ్ చెప్పు స్వామి. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ సిద్ధిరస్తు శ్రీ సౌభాగ్య సంతాన వ్యాపార వాణిజ్యేన ఉన్నతః ఉద్యోగ పరేణ దినాదిన అభి వృద్ధిరస్తు మహాగణపతయే నమో నమః. బ్రాహ్మణ సహాయేన గణపతి పూజనం చ తదుపరి కాశీ స్థానేన నదీతీరాన ఘటిక స్థానేన బ్రాహ్మణ సహాయేన తర్పణ కార్యక్రమేణ అహం కరిష్యే. మంచి నమస్కారం చేసుకోండి. ఒక్కల దగ్గర వేసి నక్షత్ర పూలు కుడి చేతిలో వేసుకుని ధృవీకరించండి. సద్యోరాజం నమధ్యామరిధ్యోరాధారమే నమో నమః. అలాగే పసుపు కుంకుమ వేసేయండి. ఈ 3 వేల పసుపు కుంకుమ. ఓం కుంకుమంగాంధం దివ్యాం గాన్యాం గావనం భవ. స్వామివారికి 11 పుష్పాలు పెడుతూ ఉండు. పెట్టేటప్పుడు మహాగణపతి నమః ఇట్లా ఒకటి పెట్టు. ఓం ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః విఘ్నరాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపతయే నమః ధూమ్రకేతవే నమః గణాధిక్షాయ నమః భారచంద్రాయ నమః గజాననాయ నమః వరసిద్ధ వినాయక స్వామినే నమో నమః. అక్షంత చెప్పండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణపతయే నమో నమః. అక్షంతల మీద నమస్కారం చేయండి. ఇళ్ళలో వదులుతాం. ఓం వనస్పతిర్గో వేద ఎక్కడైతే పూజ చేసాం అక్కడ. ఓం వనస్పతిర్గో వేద గంధార్ఘ్యోదోపాతమాగ్రహస్సర్వదేవానాం ధూపోరం ప్రతిపశ్యతాం ధూపమాగ్రహపరామే. ఒక అరటి పండు పెట్టండి అక్కడ. అగరబత్తి తీసాను. నైవేద్యం మనం చేసి సామాగ్రి మొత్తం మీకు తెలుసు. నారికేళ యా ఫలనేన యా ఫల పుష్పారాస్య పుష్పినే బృహస్పతి ప్రసుత స్థానో మంజంత ఘోరత నారికేళ ఫలోలకేన నివేదయామే. ప్రోక్షణ తిలకరించండి. 5 సార్లు ఈ విధంగా చూపించండి. ప్రాణాయ స్వాహ వారాయ స్వాహ వారాయ స్వాహ దారాయ స్వాహ తమారాయ స్వాహ బ్రహ్మణే నమః. ఆరతి ప్లేట్ ఇదేనా సార్? ఆరతి ప్లేట్ ఒక్కసారి అది పట్టుకోండి సార్. ఓం రత్నగర్భగణపతిం సమాశ్రయామి సంతతం నిజ చరిత్ర వైభవం తుమునదేశేఖరం ప్రణవమయ స్వరూపిణ శివసుతం భవతమఖిల భువనమంగళప్రదం రత్నగర్భగణపతిం పాహి మాం రత్నగర్భగణపతిం రక్ష మాం భిన్నదంతమఖిల దేహ సన్నుతం దయాన్వితో పన్నగోపవేతమాన పన్నపాదమాదరం రత్నగర్భగణపతిం పాహి మాం రత్నగర్భగణపతిం రక్ష మాం ఓం
అశ్వపాదిమౌలిరుధయ కమలకుహర మధుకర ఋష్యశృంగభ్రదజతేద్ర భక్ష్యమిష్టదారకం రత్నగర్భగణపతిం పాహి మాం రత్నగర్భగణపతిం రక్ష మాం ఓం హిరణ్యమాత్రం మధోః పూర్ణం దదాతే మధవిజాదానయతే ఏకదా బ్రహ్మణా పహరతే ఏకదైవ యజమానాదిష్టేజో దదాతే సామ్రారంభోజో రాజ్యం పారమేష్టమరాజ్య మహారాజ్య మాధిపత్యమజో లంబోదరాయ ఏకదంతాయ శివసుదాయ శ్రే వరధమూర్తి అక్షంతలు వేసి నమస్కారం చేయండి. నీళ్ళు కొంచెం వేరే నీళ్ళు ఇవ్వండి. ఈ గణపతి పూజకు సంబంధించిన నీళ్ళు అలా వాడకూడదు. వేరే నామధేయస్య చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం కాశీ స్థానేన నదీతీరాన బ్రాహ్మణ సహారేణ తర్పణేన సూర్యాయ నమః తర్పణేన చంద్రాయ నమః తర్పణేన కుజాయ నమః తర్పణేన బుధాయ నమః తర్పణేన గురువాయ నమః తర్పణేన శుక్రాయ నమః తర్పణేన శనీశ్వరాయ నమః తర్పణేన రాహవే నమః తర్పణేన కేతవే నమః తర్పణేన చెప్పండి. 33 కోట్ల దేవతల 33 కోట్ల దేవతల తర్పణేన మహాగణాధిపతయే నమః నమస్కారం చేయండి. కొన్ని నీళ్ళు అందులో వేయండి. నీళ్ళు వేసి జాదు వేసి మంచిగా రాయాలి. జాదు నీళ్ళు వేయండి. జాదు అందులో వేసి ఇట్లా వేస్తారండి. కొంచెం వేసుకోండి, దాని తగ్గట్టు వేసుకోండి. చాలు. ఒక నిమిషం. ఏం కాదు నడుము కానీ అవుతుంది. ప్రతిసారి ఇవే కదా మీరు వదిలేదు. ఎప్పుడు బొట్టపన వేరు ఉంది కదా, ఇందులో ఒకసారి వద్దండి. ఇందులో తీసుకో, ఇట్లా పట్టాలి. నేను ఇక్కడ నీళ్ళు వేస్తే ఇక్కడ నుంచి మీరు వదలాలి. మీరు చెప్పాలి నాకు. అమ్మ నీకు చెప్తే నువ్వు నాకు చెప్తేనే నేను రాజమ్మ నామదేశ్యాం కార్యస్థానేన దర్పణః రాజిరెడ్డి తీసుకోవాలి. ఎవరిదో సపరేట్ ఇవ్వాలి. మీ అయ్యగారు ఏం చేసిందంటే అన్ని ఒకతాను కుప్ప పోసి దెబ్బ లక్ష్మారెడ్డి నామదేశ్యాం కింద పడకుండా మొత్తం వేయండి. ఉన్నాయి కదా నవగ్రహ 33 కోట్ల దేవతైన తర్పణేన అహంకరిష్యే కాశీస్థానమున నదీతీరాన బ్రాహ్మణ సహాయేన తర్పణ కార్యక్రమము వదులుతూ ఉన్నాను. నీళ్ళు ఇట్లా ఇచ్చినాక ఇట్లా జాడియాకు తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళే అందరివి కూడా ఆ యొక్క దర్పణము వదులుతూ ఉన్నాను. విధానంగా తీసి కింద పెట్టేసి జాడియాకు తోడుచుకోండి. నీకు తెలియని తెలిసిన వాళ్ళే తెలియని అందరివి కూడా వచ్చేసాను. ఎవరు తోడుచుకోదానికి లక్షంతల వేద నమస్కారం చేయండి. నైవేద్య 5 సార్లు ఆ పంచగత ప్రసాదం చేయించండి. ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ వ్యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. పైకి లేచి హారతి ఇవ్వండి. ఈ పంతులు మిత్రభ్యో నమః. నిరణ్యవాద్రహ్మదోరణం దదారే మధవిజోదానహదే ఏకదా బ్రహ్మణోపహరదేకదేవ యజమానాదిష్టేజో తథాతే. మాతృభగవానికి పితృభగవానికి
అవి ముట్టారు ముట్టే మేము వేసుకోవాలా నేను వేస్తలే బాబు ఇవన్నీ కూడా చేయగలవా అయితే అయ్యో నాకు తెలిసినంత వరకు పాత బస్తీల్లో అయితే ఏ రోజు చనిపోతారో ఆ రోజు ఇస్తారనమాట. గణేషుని లేపిన తెల్లారి నుంచి అమాస వరకు అట్లా ఇస్తారు ఎవరైనా. మన వాళ్ళని పిలిచి కూడా భోజనం పెడతారు అన్నట్టు. అట్లుంటుంది ఇక్కడ సాంప్రదాయము. కొన్ని ఊర్లలోనేమో అమాస నాడు ఇస్తారు, ఎవరి పద్ధతులు వాళ్ళయే. ఈ నీళ్లను చెట్లకు కొయ్యాలి, తులసి చెట్టు కొయ్యొద్దన్నట్టు. అట్లానే కింద కూడా పోయొద్దంట ఈ నీళ్లను, అట్లా కూడా చెప్పిన పంతులు. పైన తొట్లు ఉండే అక్కడ పోసినాము. వండుతున్నా పప్పుచారు పెడుతున్నా అన్నట్టు. ఇంకొకటి ఆదిమర్శనం మీకు చెప్పుడు ఒకటి చెప్తా ఏంటంటే కొండ్రి బుడిపప్పుల గారె మీకు తెలిసే ఉండొచ్చు. నువ్వు రాలేదు చూపించడం మాది ఆదిమర్శనం. ఆ నీళ్ళు కూడా ఇనికిపోయినాయి, నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసిన ఉత్త పెట్టిన ఉప్మా వేసిన ఇందులో. ఇదిగోండి పప్పుచారు, మునక్కాయ, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసిన. కొంచెం కారం వేసిన, కారం కారం ఉంటుంది ముచ్చకంత. గోకరకాయ ఉండాలి ఇంకా. ఇదిగోండి పప్పుచారు. నేను ఒక వేసి చెప్తా, అన్నీ వేస్తాం కదా. నూనెలో గోలినాక కొంచెం పోయాలి పప్పుచారు. కొంచెం పోస్తే ఏంటంటే మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. ఇవి పొయ్యమంట పెద్దగా పెట్టాలి. ఇక ఇట్లా మంచిగా ఉడికినాక పప్పు పోసి మళ్ళీ పులుసు పోస్తా అన్నట్టు. దీంట్లో కూడా ఏమేమి నానబెట్టినా చెప్పలే కదా. 3 పప్పుల గారెకు శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఈ 3 నీళ్ళు లేకుండా నానినాక 2-3 గంటలు నానబెట్టి నీళ్ళు మొత్తం పోయేదాకా జల్లెట్లా పోసి అప్పుడు మిక్సీ పట్టి నూనెలో పూరీలు వేయించినట్టు వేయించాలి కొట్టుకుంటా. వీడియో చాలా పెద్దగా అవుతుందన్నమాట, అందుకే జల్దీ నడిచిపోవాలని చూస్తున్నా. వంటలు ఇదిగోండి చేస్తా. వంటలైతే వేస్తా, ఇక దినం వండినట్టే వండాలి. 2-3 చెంచాలు ఎక్కువ వేయాలి అంతే అనుకుంటా. కుదిరించేటట్టు వేయాలని అనుకుంటా. వీళ్ళనంత వరకు మంచిగా వేయాలి. కొంచెం తిన్నా మంచిగా తినాలి, 4 వస్తే అని అనుకుంటా అనమాట. అందుకే కుదిరించేటట్టే వండుతా నేను. ఎవరైనా అంతే కదా, కుదిరించాలనే తాపత్రయంతోనే వండుతారు. పర్వాలేదు అనుకుంటా అనమాట వంటలు వండితే. చూద్దాం ఎట్లా కుదురుతాయి ఏందనేది ఇవాళ వంటలు. ఇలా కుత ఉడికినప్పుడు వీటికి పడుతుంది అనమాట. పులుసు లోపలికి పోయి మంచిగా అవుతుంది. టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి పులుసులో. ఎక్కువ పోస్తే కూడా ఉడకదు అనమాట. కొంచెం పోసినాక వేయాలి. 3 పప్పుల గారే మిక్సీ పెట్టిన. మిక్సీ పాలకూర పప్పు రుద్దుతున్నా. పాలకూర చాలా పిరం ఉంది. 30 రూపాయలకి ఎన్ని కట్టలు ఇచ్చిరు? 30 రూపాయలకు 6 కట్టలు. 6 కట్టలు అంట. 10 రూపాయలకు 2 కట్టలు. అంత పిరమైన ధర. టమాటాలు 20 రూపాయల కిలో మా దిక్కు. పలకనుమాలు మేము అయినాయి అంటే పప్పుచారు అయ్యింది, పాలకూర పప్పు అయ్యింది. ఇప్పుడు కొబ్బరి తొక్కు వేస్తున్నా, ఇంకా గోకరకాయ వండిన. ఇవన్నీ అయినాయి. అన్నము, పూరీలు, ఇవి గారెలు చేస్తే అయిపోతుంది. ఇన్ని వంటలు ఉంటాయి చేయాలంటే. ఇక మెత్తగా రుబ్బిన. ఇదిగోండి దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్మెల్లిగడ్డ వేసి కొత్తిమీర, కల్మాకు, పుదీనా గారెలకి ఎట్లా వేస్తామో అట్లా కలిపి వేయాలి. బట్ట మీద కొట్టుకుంటే వేయాలంటే. ఇదిగోండి బట్ట మీద కాకుండా ఆకు మీద కొడుతున్నా. 3 పప్పుల గారె. ఇవన్నీ వేయాలి. ఒక దిక్కు పూరీలు చేస్తున్నా, మా యారాలు చేస్తుంది. పూరీలు కాలుస్తుంది. ఇద్దరం కలిసి చేస్తున్నాం పని. నేనేమో కాలుస్తున్నా. ఇవి 2 పూరీలు అందినప్పుడు పూరీలు కాలుస్తున్నా, ఇవి చేసినప్పుడు ఇవి చేస్తున్నా. పట్ట మీద కాకుండా ఆకు మీద కొడితే మంచిగా వస్తుంది. తమలపాకు చూస్తురుగా, ఇవి ఇంత పెద్దగా ఉంది తమలపాకు. ఇదిగోండి మంచిగా వస్తుంది దీని మీద. మీరు కూడా ఎవరైనా ఉంటే ట్రై చేయండి. తమలపాకులు పెద్దగా నైవేద్యం పెట్టాలి. అప్పటిదాకా తినొద్దు అనమాట. ఫోటోక్కడ నైవేద్యం పెడతాం. ఇంకా హల్వా వేయాలి, అన్నం వండాలి. ఇంకా అవన్నీ వేస్తే వంట అయినట్టు. మొత్తం వండుడు అయిపోయినాక ఫోటోల ముందు నైవేద్యం పెడతాము. తర్వాతనే మేము తింటాము. మా అడవిలో కూడా ఉంది హల్వా. తెలంగాణ బగారం ఏం చేయలేము. ఇంకా పూరీలు, 3 పప్పుల గారెలు. బియ్యం ఇచ్చే రోజు అయితే ప్రతి ఒక్కరు 3 పప్పుల గారెలు చేస్తారు ఇక్కడ.
ఇదిగోండి, ఇది అపర్ణ లేఅవుట్. ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోండి. సినర్జీ గండి ఒకటి 20 అంతస్తుల మీదనే ఉంది ఒక బిల్డింగ్. ఒక్క ఫ్లోర్